హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక ఇయాల్టి నుంచి బతుకమ్మ సంబరాలు ఎంగిలి పూలతో మొదలు 9 రోజులు ఊరూరా వేడుకలు పూల పూల జాతర మన బతుకమ్మ పండుగ వచ్చేసింది. పేత్రమాస నుంచి మొదలై దసరాకు ముందు రోజు దాకా పల్లె పట్నం ఉయ్యాల పాటలతో ఉయ్యాల ఆగుతున్నాయి. ఇక ఇటు ఆడబిడ్డ అటుకుల యూత్ తెలంగాణ కైగట్టి నుండి ఇక బుధవారం ఎంగిలి పూల బతుకమ్మ రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజులు పూల సంబరు కొనుంది. ఇక స్కూల్ కాలేజ్ కూడా సెలవులు ప్రకటించడంతో అంతటా పండుగ వాతావరణం మొదలైందన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక అడిగింది 10,000 కోట్లు, ఇచ్చింది 416 కోట్లు. వరద సాయంపై రాష్ట్రానికి కేంద్రం మొండి చేయక రాష్ట్రంలో 4% విధులు ఇచ్చింది మోదీ సర్కార్. ఇక తక్కువ నష్టం అంచనా రిపోర్ట్ ఇచ్చిన ఏపీకి 1036 కోట్లు. కేంద్ర ప్రభుత్వం తీరు తెలంగాణ రైతులకు నవరాజ్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది. ఇక ఇటీవల రాష్ట్రాన్ని వరదలో ముంచెత్తగా నష్టపరిహారం కింద రాష్ట్ర సర్కారు ఎన్డీఆర్ఎఫ్ నుంచి 416 కోట్లు మాత్రమే నిధులు ఇచ్చింది. కదా ఇటీవల వరదలతో రాష్ట్రంలో 10,320 కోట్లు నష్టం వాటింది. తక్షణం కిందకు 2,000 కోట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని అభ్యర్థించారు. ఇక కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ తర్వాత వచ్చిన కేంద్ర బృందాన్ని నష్టం అంచనా వివరాలను పూర్తిస్థాయి రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఇక ఏపీలోని భారీ నష్టం జరిగింది. రాష్ట్రంలో ఎక్కువ ధరలు వరద నష్టం సంభవించిన ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలు ఏపీకి సమీపంలో ఉన్నాయని, అందుకే ఏపీ లాగానే తెలంగాణకు సాయం అందించాలని సీఎం కోరారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టానికి ఒకే తీరుగా చూడాలని అన్నారు. అయితే ఇవేమీ పట్టణాన్ని కేంద్రం తమ కూటమిని పార్టీ అధికారంలో ఉన్న ఏపీకి 1,036 కోట్లు రిలీజ్ చేసింది. తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపింది అంటూ ఒక వార్తనే చూస్తున్నాం. 10,320 కోట్లు నష్టం వాటిందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒక లేఖ రాసిందైతే 416 కోట్లు మాత్రమే కేంద్రం విడుదల చేసినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక డీజే క్రాకర్స్ పై నిషేధం. హైదరాబాద్ లో డీజే క్రాకర్స్ పై నిషేధం విధిస్తున్న సివి ఆనంద్ ప్రకటించారు. మతపర ఊరేగింపులు, ర్యాలీలో డీజేలు, సౌండ్ మిక్సర్, ఇక ఎక్కువ శబ్దాలు వచ్చే యాంప్లిఫైయర్ లో క్రాకర్స్ ఉపయోగించారని ఆదేశించారు ఆనంద్. ఇక బుల్డోజర్లకు అడ్డుపడండి, ఒకరి ఇల్లు కూలిస్తే అందరూ తగులుకోండి. కేటీఆర్ ఆర్పీఎక్స్ ను చెరిపేసి కేసీఆర్ ను రాయండి. రాయవంతు కాదు, ఆయన తాత వచ్చినా ఏమి చేయలేడు. మూసీమే లూటో ఢిల్లీ బాంటో అన్నది కాంగ్రెస్ నినాదం. ఇక తాటాకు చప్పళ్ళు భయపడం. ఇక పూర్తి ప్రాజెక్టు పరిధిలో గోల్నాకలో కేటీఆర్ పర్యటన అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక స్కూల్ బస్సుకు మంటలు, 25 మృతి. థాయిలాండ్ లో ఫీల్డ్ ట్రిప్ నుంచి తిరిగి వస్తుండగా స్కూల్ బస్సుకు మంటలు అంటుకోవడంతో 3 టీచర్లు, 22 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తగిన జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యంపై ఉంటుంది. సో బీఆర్ఎస్ విష ప్రచారాన్ని తిప్పుకొడదాం, మూసీ హైడ్రా పై గులాబీ పార్టీ తీరును ఎండగట్టాలని కాంగ్రెస్ నిర్ణయం. ఇక ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ అటాక్. జనానికి వాస్తవాలని చెప్పాలని పార్టీ కేడర్ ను పిసిసి పిలుపు. ఇక బీఆర్ఎస్ బీజేపీ వస్తున్న విష ప్రచారాలను ఒకవైపు సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్స్ మీడియా ద్వారా సమర్థవంగా తిప్పుకొట్టడమే, మరోవైపు జనాల్లో వాస్తవాలను తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ కేడర్ తగిన చర్యలు సిద్ధం చేసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను మనం గట్టిగా బదులు ఇవ్వకపోతే అబద్ధాలు నిజాలు అనుకునేలా ప్రమాదం ఉందని, అందుకే కౌంటర్ ఇస్తూనే వాస్తవాలు బయట పెట్టాలని పిసిసి మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక రాష్ట్ర సర్కార్పై బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పుకొట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక ప్రజాప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు గులాబీ పార్టీ నేషనల్ మీడియా వేదికగా విష ప్రచారాన్ని జరుగుతుందని, దీనిపై జనాల్లోకి తీసుకెళ్లే వాస్తవాలు వివరించాలని కాంగ్రెస్ అధికార పార్టీ అధినేత ముఖ్యంగా హైడ్రా మూసి ప్రక్షాళన విషయంలో బీఆర్ఎస్ అబద్ధాలు చేస్తుందని ఎక్కడికక్కడ ఎండగట్టాలని దిశానిర్దేశం చేసింది. అధికారంలో ఉన్నప్పుడు నాలాలు, చెరువులు అక్రమణలు
తీరుతామన్న వాళ్ళు ఇప్పుడు నిర్వాసితులకు రెచ్చగొడుతున్నారని ఇందుకు కౌంటర్ అటాక్ ఇవ్వాలని కేడర్ సూచించింది. ఇక కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతో మంగళవారమే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రంగంలో దిగి టీఆర్ఎస్ నేతల తీరును ఎండగడుతున్నామంటూ ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక భరోసా ఇవ్వకుండా రెచ్చగొట్టడేంటి? కేటీఆర్ హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. ఇక 15 లక్షల కోట్లు అప్పు చేసి కనీసం మూసిని బాగు చేయాలి. మురికితో బాధలేందో ఇక నల్గొండకు వచ్చి చూస్తే తెలుస్తుంది. 1,50,000 కోట్ల ప్రాజెక్టు అప్పుడు ప్రచారం చేస్తున్నానని ఫైర్. ఇక నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఇండియా క్లీన్ స్వీప్ ఆల్రౌండ్ షో చెలరేగిన టీమిండియా బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్ట్ లోనూ 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 2 మ్యాచ్లు సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లా నిర్దేశించిన 95 రన్స్ లక్ష్యాన్ని ఇండియా 17.2 ఓవర్లో ఛేదించింది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక రాజస్థాన్ లో మన పోలీసులు స్పెషల్ ఆపరేషన్ 15 రోజులు మాత్రం 27 మంది అరెస్ట్. ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ తీసుకొచ్చిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో 29 బ్యాంక్ అకౌంట్లు. దేశవ్యాప్తంగా 2,223 కేసులు నమోదు. రాష్ట్రంలో 189 కేసుల్లో లింక్స్. ఇక రూపాయలు 9 కోట్లు డిపాజిట్లు. ఇక వివరాలు వెల్లడించిన సిఎస్పి డైరెక్టర్ శిఖా గోయల్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక రైతులకు తొక్కించి చంపినోళ్ళు నీతులు చెప్పేదా? చేతనైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేసి చూపించండి మంత్రి తుమ్మల. ఇక దమ్ముంటే రైతుల కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలి. 10 నెలలో రూపాయలు 18,000 కోట్లు మాఫీ చేసింది కనిపిస్తలేదా? మోదీతో మాట్లాడి రాష్ట్ర హక్కులకు సాధించే సత్తా ఉందా? ఇక 2 లక్షల పైగా రుణం ఉన్న వారికి ప్రకటిస్తాం. ఈ ఏడాదిలో పూర్తి రుణమాఫీ చేసి తీరుతామని తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడం జరిగింది. ఇక మొన్నటి వరకు బీజేపీ ధర్నా చేసిన దానికి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఇచ్చిన హామీలు ఏమన్నాయి? చెప్పిన మాటలు రేవంత్ మర్చిపోయిండు. ఏలేటి రైతులు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాడతాం. ఇక టైం పాస్ కు రాష్ట్ర కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తున్నారు విమర్శ. ఇక హైదరాబాద్ పేదలకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అరవింద్. ఇక జాన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కులుస్తలే కొండ విశ్వేశ్వరరెడ్డి. ఇక ముగిసిన బీజేపీ 24 గంటల రైతు దీక్ష సాధన దీక్ష. ఇక నిమ్మరసం ఇచ్చి ఏలేటి మహేశ్వర్ రెడ్డిని దీక్ష విరక్త చేస్తున్న బీజేపీ నేతలు అన్నట్టు ఒక వార్త అనేది. ఇక్కడ ఇచ్చిన హామీలకు ఏమైనా అంటూ బీజేపీ చెప్తే ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది బీజేపీ. ఇక మేడిగడ్డ ఈ ఎస్సీలపై సర్కార్ చర్యలు. వారి సర్వీస్ వివరాలు ఇవ్వాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులకు మేము. ఇక బ్యూరేజీ పూర్తి కాక ముందే సిసి ఇవ్వడంపై క్రమశిక్షణ చర్యలు కసరత్తు. సర్వీస్ రికార్డులను రేపటి వరకు ఇవ్వాలని ఉన్నతాధికారులకు గవర్నమెంట్ అనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఇజ్రాయెల్ పై ఇరాన్ మిసైల్ టెల్ అవిపై బాంబుల వర్షం కొన్నిటిని అడ్డుకున్న ఇరాన్ డోమ్. ఇక హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా మరణానికి ప్రతీకారంగానే వెల్లడి. ఇక సెంట్రల్ లో తలదాచుకున్న ఇజ్రాయెల్ పౌరులు. ఇక టెల్ అవివ్లో ఉగ్రవాదులు కాల్పులు పలుమురు. ఇక ఇజ్రాయెల్ కు మద్దతుగా రంగంలో దిగిన అమెరికా. ఇక ఇజ్రాయెల్ లో టెల్ అవివ్లో సిటీపై దూచుకొస్తున్న మిసైల్ తోనట్టు ఒక ఫోటో అనేది ఇవ్వడం జరిగింది. కొండ సురేఖ అక్కకు ఓ తమ్ముడిగా దండ వేశ. ఇక తప్పుడు పోస్టులను పెట్టిన వారిని కొట్టుకు ఇడుస్తాం. ఇక రఘువందర్ రావు, ఇక హరీష్ రావు పేడే ఇలా చేసిందని ఆరోపణ. ఇక ఓ అక్కకు తమ్ముడిగా మంత్రి కొండ సురేఖగా నూలు పోగు దండ వేశానని ఆమెపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వకీలుగా ప్రయత్నిస్తున్నానని కేసులు నమోదు చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యక్రమం మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడకుండా సురేఖ తమ జిల్లాకు ఇన్ఛార్జిగా మంత్రి అని పేర్కొన్నారు. తల్లి అక్క చెల్లి మధ్య ఉండే సంబంధం గురించి బీఆర్ఎస్ సోషల్ మీడియా సంస్కారరహితంగా పోస్టులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ ఎంపీ రఘువందర్ రావు. ఇది ఈరోజు మనము ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. మీరు కామెంట్ ద్వారా ఏదైనా సలహాలు కూడా ఇవ్వచ్చు ఈ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.